ఆ రథాన్ని కర్ణుడి రథం ముందు పెట్టకు. ఇప్పుడు గాని యుద్ధానికి ఎడితే కర్ణుడు నన్ను చంపినా చంపుతాడు. కాబట్టి బ్రతికితే సుఖాలు పొందొచ్చు, రథాన్ని దూరంగా తీసుకు. ఆ తర్వాత ధర్మరాజు గారు ఈ కర్ణుడి చేతిలో ఘోరంగా అవమానింపబడి విడవబడ్డాడు కదా. రెండో మాట నకుల సహదేవులతో కలిపి నకుల సహదేవుల్ని యుద్ధానికి పోయి భీముడికి సహాయం చేయండి అని చెప్పి ఆ కర్ణుడు అన్న మాటలు మనసుని ములుకుల్లా గుచ్చుకుంటుంటే తట్టుకోలేక శిబిరానికి వెళ్ళిపోయి శరీరంలో గుచ్చుకున్న బాణాలన్నీ బయటికి లాగించుకుని అపారమైన శోకంతో పడుకుని ఉన్నాడు. ఆ తర్వాత కృష్ణార్జునుడు ఇద్దరు వచ్చారు. మీరు మహాభారతంలో శ్రీకృష్ణుడు అన్న దగ్గర దాని గురించి సవివరంగా విన్నారు. వచ్చిన తరువాత కర్ణుడిని గెలిచి వచ్చాడు అర్జునుడు అనుకుని ధర్మరాజు గారు మాట్లాడడం, నేను ఇంకా గెలవలేదు అని చెప్పడం, ఆగ్రహించి